ఇప్పుడు హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడడానికి కోరుతున్నాను. అందరికి నమస్కారం. 15 yes అది చెప్పినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఈ ఇయర్ లో నాకు ఆల్రెడీ పాపం ప్రతాప్ రిలీజ్ అయింది. ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ ఉంది, ఫ్రాన్స్ లో షూట్ చేసాం. అది ఇట్స్ కాల్డ్ హ్యాపీ జర్నీ. అరౌండ్ జులై వస్తుంది. ఒక్క ఇయర్ లో ఇన్ని రిలీజెస్ ఇస్ సంథింగ్ వెరీ హ్యాపీ. నేను తెలుగు నేర్చుకునేటప్పుడు డబ్బింగ్ కోసం నేర్చుకున్నాను. సార్ చెప్పినట్టు ఐ డోంట్ నో ఎనీ తెలుగు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు. బట్ అది చాలా పర్సనల్ గా మారింది. తర్వాత చాలా పర్సనల్ రీజన్ తో, పర్సనల్ కనెక్ట్ తో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా ఐ థింక్ తెలుగు అమ్మాయి అయిపోయాను. అదే లవ్ లో హైదరాబాద్ లో ఉన్నట్టు నాకు ఎక్కడ ఫీల్ అవ్వదు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు స్టే హియర్. ఇలాగే ఒక్క ఇయర్ లో ఇన్ని తెలుగు ఫిల్మ్స్ చేస్తుంటే ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీ అందరూ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ హోప్ఫుల్లీ ఐ సెటిల్ డౌన్ హియర్. అండ్ వద్దు అంటే ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం. ఓకే, తెలుగు అబ్బాయి చెప్పండి. మరి తమ్నేల్ కావాలి కదా, తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పాయల్ అన్నట్టు మీరు ఏమైనా చెప్తే మేము తమ్నేల్ వేసుకుంటాం. మీరు నాకు నిజంగానే తెలుగు అబ్బాయి కావాలి. నాకు నా హార్ట్ మైండ్ అంటే నేను నిజంగా పర్సనల్ గా చెప్తున్నా. నాకు వర్క్ ఇచ్చింది, రికగ్నిషన్ ఇచ్చింది, ఫేస్ వాల్యూ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, ప్లేస్ ఇచ్చింది. అన్ని హైదరాబాద్ తెలుగు ఆడియన్స్ అన్ని ఇక్కడే ఉంది. నేను లైఫ్ లో చేసింది అన్ని ఇక్కడే ఉంది. సో దెర్ ఇస్ నో వే ఐ కెన్ లీవ్ హైదరాబాద్ ఆర్ తెలుగు. అండ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎర్లీ ప్రాజెక్ట్స్ నేను సైన్ చేసింది. అప్పుడు నాకు బాడీ ఆఫ్ వర్క్ లేదు, ముందు ఏ ప్రాజెక్ట్ చేయలేదు. అయినా అంత ఆడిషన్ లేదు, ఏం లేదు. స్క్రిప్ట్ చెప్పారు, ఫొటోస్ చూశారు అండ్ నన్ను పిలిచి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అప్పుడు, ఫర్ ట్రస్టింగ్ మీ. ఇప్పుడు నేను ముందుకు వర్క్ చేస్తున్నప్పుడు దే వుడ్ హావ్ సీన్ ఇప్పుడు పాపం ప్రతాప్ అయింది, ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారని, డబ్బింగ్ చేస్తారని, ఇక్కడే ఉంటారని తీసుకోవచ్చు. బట్ అప్పుడు నన్ను ట్రస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ May 15th రిలీజ్ అవుతుంది. ఇది ఒకటే కాదు, ఇది వన్ ఆఫ్ ద ఈవెంట్స్. మళ్ళీ ప్రీ రిలీజ్ ఉంటుంది, డిజిటల్ ప్రమోషన్స్ ఉంటుంది. అప్పుడు అందరినీ కలుస్తాం. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ us, ప్లీజ్ టు వాచ్. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్స్ లోనే చూడండి. చెప్పాను, May 15th థియేటర్ లోనే చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.